హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇందాక బొడ్రాయికి అయితే వెళ్ళేసి నీళ్ళైతే పోసేసి అయితే వచ్చేసాము. ఇగో అమ్మ అయితే కంట్లమ్మ మహేశ్వర స్వామికి అయితే బోనం అయితే చేస్తుంది. కంట్లమ్మ మహేశ్వర స్వామి పండగ, బొడ్రాయి పండగ రెండు ఉన్నాయని చెప్పిన కదా. అయితే కంట్లమ్మ మహేశ్వర స్వామికి అయితే ఇగో బోనం అయితే తయారు చేస్తుంది అమ్మ. ఫస్ట్ అయితే కుండనైతే నీట్గా శుభ్రంగా కడుక్కొని తర్వాత కొన్ని బియ్యం అయితే తీసుకొని దాన్ని అయితే కడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా అమ్మ కడుగుతుంది. ఈ విధంగా నీళ్ళు అయితే పోసుకొని ఫస్ట్ కొన్ని బియ్యాన్ని అయితే వంచుకోవాలి. నీళ్ళన్నీ 3 సార్లు అయితే కడుగుతుంది ఫ్రెండ్స్ అమ్మ బియ్యము. చూడండి, రెండోసారి అయితే అయిపోయింది, ఇది మూడోసారి. 3 సార్ల బియ్యం కడగడం అయితే అయిపోయింది. చూడండి, ఇగో ఇప్పుడైతే బోనానికి అయితే వాటర్ అయితే నీళ్ళు అయితే పెట్టింది బోనానికి. చూడండి, ఇగో మేమైతే కంట్లమ్మ మహేశ్వరునికి బోనాలు చేస్తాము. ఇది ఒకటి మొత్తం 3 బోనాలు, బొడ్రాయి దగ్గరికి ఒక బోనము, మొత్తం 4 బోనాలు. చూడండి, ఒక బోనం అయితే ఉడుకుతుంది. కంట్లమ్మ మహేశ్వర స్వామికి బోనం అయితే ఉడుకుతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, కంట్లమ్మ మహేశ్వర స్వామి బోనం ఇదైతే పట్టుకుందామని చూసినా కానీ బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒకవైపు మా అమ్మమ్మ అయితే బెల్లం కట్ చేస్తుంది. బెల్లం కట్ చేయమంటే కోయారే కోయ్ కోయ్ కోయా బెల్లాన్ని కోయవయ్యా అని పాట పాడుతున్నట్టు నిమ్మలంగా బెల్లాన్ని అయితే కోస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇగో కోయ్ కోయ్ ఆ బెల్లం కోయ్ ఆ విధంగా కోస్తుంది ఫ్రెండ్స్. అటు సైడ్ ఉండి కట్ చేయమని చెప్పిన. అయితే మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఇంతసేపు ఆ బెల్లాన్ని క్రాస్ కట్ చేసింది తీసుకొని. సరే మా అమ్మమ్మకి కనిపించదు అని చెప్పేసి కొద్దిసేపు అయితే నేను కట్ చేశాను, బెల్లము కట్ చేస్తున్నాను. చూడండి, మా అమ్మమ్మ అయితే బ్యాక్ సైడ్ సరిగ్గా కనిపించకైతే షాక్ని తిప్పి మరీ కోసింది. చూడండి, కొద్దిసేపు నేను కట్ చేశాను. నాకు కట్ చేయడం రావట్లేదని ఇగో తీసుకొని మా బావగారు అయితే కట్ చేస్తున్నారు. చూడండి, కొంచెం హెల్ప్ చేస్తున్నారు బావగారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బెల్లం అయితే అంతా కట్ చేసుకున్నాము. ఇగో ఒకవైపు బోనం అయితే ఉడుకుతుంది కదా. చూడండి, అక్క అయితే బోనం అయితే వండుతున్నది. చూడండి, అయిందా లేదా అని అయితే ఒకసారి కలబెట్టుతున్నది, అంటే అడుగంటకుండా కలబెడుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత పాలనైతే పోసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పలుకున్నప్పుడు పాలనైతే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పోసుకొని వండుకోవాలి. చూడండి, ఆలోపు ఇక బెల్లం అయితే వేయమని అమ్మ అయితే చెప్పింది. బెల్లం అయితే వేస్తుంది, కొంచెం ఉడుకుతుంది కదా. పాలు పోసిన వెంటనే బెల్లం అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనిచ్చి. చూడండి, బెల్లం అయితే వేసింది. స్వీట్గా ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకే బెల్లం అయితే వేసింది అక్క. చూడండి, అంటే బోనం కుండ అటు ఇటు కదలడం వల్ల పట్టుకారం అనేది యూజ్ చేసాము. పొయ్యి మీద కాదు ఫ్రెండ్స్ మేము చేసేది. చూడండి, అక్క అయితే వండుతుంది బోనము. చూడండి, బోనం చేస్తుంది అక్క కంట్లమ్మ మహేశ్వర స్వామికి. కలబెడుతుంది, బాగా వేడి రావడం వల్ల చేయి మండుతుందంట, అందుకే అక్క కలబెడతలే, అమ్మ కలబెట్టింది. చూడండి, ఆలోపు అమ్మ అయితే కంట్లమ్మ మహేశ్వర స్వామికి అయితే జలబిందెలు అయితే వెళ్ళడానికి అందరైతే జలబిందెనైతే పూజిస్తున్నారు అని చెప్పేసి అమ్మ తీసుకొచ్చి ఇగో యూదపండు నానేసింది. యూదపండు నానేసి గంధం కలిపి పెట్టింది. కంట్లమ్మ మహేశ్వర స్వామికి గంధంతో ఇట్లా ఒక బిందెని తీసుకొని అందులో నీళ్ళు తీసుకొని అయితే ఇగో ఈ విధంగా నీళ్ళు తీసుకొని, చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళు తీసుకొని బిందె నిండా గంధాన్ని అయితే మొత్తం ఇట్లా చూడండి అమ్మ రాస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే గంధాన్ని నీట్గా తెరపలు లేకుండా అయితే రాసుకోవాలి. గంధం సరిపోకైతే కొంచెం గంధం అయితే పోసి అంటే పలసగా అయింది ఫ్రెండ్స్. గంధం అయితే ఇంకా కొంచెం పోసిందమ్మ, నీళ్ళు ఎక్కువైపోయినాయి అన్నమాట.
పోసి అయితే మళ్ళీ గంధాన్ని అయితే రుద్దుతున్నది. చూడండి చూడండి అమ్మ ఈ విధంగా రుద్దుతుందో ఆ విధంగా గంధం అయితే మొత్తం అయితే ఇట్లా ఈ విధంగా రాసుకోవాలి. చూడండి ఆ విభూది పండు నానేసింది కదా, నామాలు అయితే పెడుతున్నది. చూడండి 2 నామాలు అయితే విభూదితో పెట్టింది. చూడండి 3 దిక్కుల పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నామాలు అయితే చూడండి పెడుతుంది. చూడండి అమ్మ ఈ విధంగా 2 దిక్కులు అయితే పెట్టింది. ఇది 3వ దిక్కు. చూడండి నామాలు అయితే పెట్టేసింది. 2 నామాలు పెట్టి చూడండి ఇక కుంకుమతో అయితే మధ్యలో 2 నామాల మధ్యలో అయితే కుంకుమతో అయితే పెడుతుంది కానీ కుంకుమ అయ్యేసరికి గంధము కుంకుమ అయ్యేసరికి అయితే పట్టట్లేదు ఫ్రెండ్స్. చూడండి పట్టకపోవడం వల్ల కొన్ని వాటర్ అయితే పెట్టింది అనమాట. చూడండి వాటర్ పెడుతుంది ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్ వాటర్ పెడితే మాత్రం అంటింది మంచిగా. చూడండి ఈ విధంగా అయితే మేమైతే కట్లమ్మ మహేశ్వర స్వామికి అయితే జలబిందెలు వెళ్ళడానికి మా జలబిందె అయితే రెడీ అయింది. మా అమ్మ చూడండి ఓం రాసింది. ఓం రాసేసి చూడండి పైన అయితే ఒక చుక్క పెట్టింది. ఓం అయితే రాసింది. ఈ విధంగా అయితే చేసుకొని ఇక చూడండి మా అమ్మ డమరుకం కూడా వేస్తుంది ఫ్రెండ్స్. డమరుకము ఓంలు అన్నీ వేసింది. డమరుకం వేసేసింది మా అమ్మాయి అయితే. చూడండి మేమైతే ఇగో జలబిందెలు అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాము. పైన కొంచెం గంధం ఇందాక రాసేటప్పుడు అయితే అంటింది. అంతా నీట్గా అయితే పెట్టేసి ఇక చూడండి పూలు అయితే ఈ విధంగా పెట్టుకొని మామిడాకు ఉంది చూడండి ఫ్రెండ్స్. జలబిందెలో అయితే వేసేసి ఈ విధంగా అయితే మేమైతే జలబిందెలు అయితే తయారు చేసుకున్నాము. చూడండి కొంచెం జలబిందెలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసి చూడండి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని పువ్వులు వేస్తుంది చూడండి. ఈ విధంగా కొన్ని పువ్వులు అయితే వేసేసి మళ్ళీ ఇప్పుడైతే జలబిందెలు అయితే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే ఎత్తుకొని అయితే వెళ్ళాలి. చూడండి మీకు చూపిస్తాను.
శివాయ ఓం నమ 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 శివాయ శంభో శంకర శంభో శంకర శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆగండి నిలబడండి 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 నిన్నలో మైసమ్మ గారు ఉంచండి అన్న మైసమ్మ గురువు ఉంచండి చెప్పండి స్వామి రాజేశ్వరి గ్లాసు నీళ్ళు ముంచుకోండి అమ్మ చెప్పు అందులో మామ రాజేశ్వరి అమ్మ దించకండి ఎప్పుడే అమ్మాయి ఆగు నిలబడండి పెద్దవాడు సారకులవాడు అన్నయ్య అది వాళ్ళు చేస్తారా స్వామి చేతు వాళ్ళు చేస్తారు అమ్మా స్వామి ఎల్లయ్య స్వామి మీరు వద్దు ఎందుకు వద్దంటున్నామంటే మీరు మాట్లాడుతుంటే మీ మాట ద్వారా చిన్న చిన్న తుప్పులు వస్తాయి ఆ పూజా ద్రవ్యాల పైన పడతాయి అవి అపవిత్రమైతాయి కాబట్టి మాట్లాడవద్దని చెప్తున్నాం అమ్మాయి మాట్లాడద్దు గ్లాసు నీళ్ళల్లో పసుపు కానీ కుంకుమ కానీ కలపొద్దు అవి పూజా నీళ్ళు ఆచమనీయం చేసుకోవాలి కాబట్టి అందులో పసుపు కానీ కుంకుమ కానీ కలపొద్దు తమ్మలపాకులు లేని వారి సమయంలో ఒక పక్కకు పెట్టుకొని ఆ స్వామివారి గణపతి స్వామివారికి 4 వైపులా బొట్లు పెట్టండి సుప్రసన్నో భవ శిరాసనం కురు ఓం ఘనానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపష్ట్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం చెప్పండి సరేనా ఇప్పుడు కాదు పాట పడ్డప్పుడు జయ గణేశ జయ ఓం జగద్గురువే నమః ఓం వరవంచకారకాదక్షాయ నమః ఓం సూర్యచంద్రలోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం పంచవక్తరాయ నమః ఓం నిరామయాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం సర్వకార్య గ్రభుజదాయ నమః శ్రీమన్మహాదేవ్యై నమః ఇది షోడశో నామ పుష్పపూజాం సమర్పయామి. చక్కగా 2 రోజులు వస్తు వెలిగించండి. ఓం చక్కగా దీపం ఆ యొక్క మంట ఆర్పేసి చక్కగా స్వామివారికి ధూపం చూపించండి. ఓం వనస్పతిర్వై నానా గంధే సమతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం రక్షతాం శ్రీమన్మః కంఠమహేశ్వరామి ధూపమాఘ్రాపయామి. ఎవరి దగ్గర గంట ఉందమ్మా? గంట. ఓం వేదాదివర్ణ సంబోధం చప్పని కట్టి కొట్టాలి. ఓం వేదాదివర్ణ సంబోధం నాదర్వనామయం అగ్నిర్విశారకం అండానాదం శ్రావయామి పూజయామి. ఓం నమ శివాయ నమః దదాయ నమః దేవాయ నమః ఘంటానాదం శ్రావయామి పూజయామి. చక్కగా మీదంతా కూడా మంగళహారతిలో ఒకటే హారతరం వెలిగించండి. ఏకారతి. ఓం నమ శివాయ నమః దదాయ నమః దేవాయ నమః. ఓం సజ్జోజాధ్యామి సజ్జో జాదవై నమో నమః భవే భవే నాద్భవై భవస్యమాన్ భవోద్భవాయ నమః. ఓం ప్రచోదయాద్ శ్రీమన్మః కంఠమహేశ్వరామిని నమో నమః.
ఓం ధాతయజం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయ దేవం అక్షరం పరమం పదం. ఓం విశ్వధా పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషాదస్త్వజీవతి. ఓం నారాయణోదివాంతరిష్టం సర్వం వ్యాప్య. చప్పలు ఇవ్వండి. డమడమ డమ్ 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 చప్పలు పట్టండి అందరూ కూడా. ఓం నమ శివాయ. చప్పలు గట్టిగా. ఓం నమ శివాయ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. రఘుకుల తిలక రఘురామచంద్ర. భూర్భువత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో న ప్రచోదయాత్. సత్యమూర్తి నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ ఉదానాయ స్వహ వ్యానాయ స్వహ సమానాయ స్వహ. మధ్యే మధ్య పెట్టండి. తాంబూలం తెలుసు. తాంబూలం వేరే తాంబాలం వేరే కదా. తాంబూలం పెట్టండి. ఓం భూగి బలేద లేని వాళ్ళు అక్షలు వేయడమే. ఓం భూగి బలేద కర్పూర నాగవల్లి దళే ఇది యుక్తం ముక్త వాయుక్తం తాంబూలం రక్షదాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో మొత్తం జలబిందెల పూజ అయితే అయిపోయింది. చూడండి అభిషేకాలు అయితే చేస్తున్నారు. తెచ్చిన శాఖతో అయితే బెల్లం శాఖతో అయితే ఫస్ట్ బెల్లం శాఖ పోసేసి జలబిందెలతో నీళ్ళు అయితే పోస్తున్నారు స్వాములు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.